ఆన్సర్ ఫ్రమ్ మానవి మేకప్ ఆర్టిస్ట్రీ. ఈరోజు నేను మీకు ఒక మేకప్ ట్యుటోరియల్ చూపించాలనుకుంటున్నాను. ట్రాన్స్ఫర్ ప్రూఫ్ బేస్ మేకప్ నేర్పించాలనుకుంటున్నాను. ఫస్ట్ నేను మైసెలర్ వాటర్ తీసుకుని నా ఫేస్ అంతా క్లీన్ చేసుకుంటున్నా. కొంచెం ఇది డ్రై అయ్యాక మనం మాయిశ్చరైజర్ అప్లై చేసుకుందాం. బిఫోర్ మేకప్ నేను ఇదే అప్లై చేస్తాను. ఇంతకు మించిన నేను వేరే ఏం అప్లై చేయను, బికాస్ నాది ఆయిలీ స్కిన్. ఏ ప్రోడక్ట్ అప్లై చేసినా నా ఫేస్ మీద ఉండదు. మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాం కదా, ఒక 2 minutes స్కిన్లోకి సోక్ అవ్వనివ్వాలి. నేను నా మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసేసుకున్నాను. ఇప్పుడు మీరు చూడొచ్చు, నాకు బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి అండ్ డార్క్ సర్కిల్స్ కూడా ఉన్నాయి, అన్ఈవెన్నెస్ కూడా ఉంది నా ఫేస్ మీద. ఇది కవర్ చేసుకోవడానికి నేనేం చేస్తాను, 2 shades డార్కర్ ఉన్న కలర్ కన్సీలర్, అందులోనే ఆరెంజ్ కలర్ కరెక్టర్ ఉంటుంది లిక్విడ్లో, అది తీసుకొని చేసుకుందాం. ఇందాక నా ఫేస్ ఎలా ఉంది, అన్ని మచ్చలతో ఇప్పుడు ఎట్లా ఉంది. ఫుల్గా కవర్ అయిందా అంటే నో, ఫుల్గా ఏం కవర్ అవ్వలేదు. ఇంకా నా డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక మార్క్ ఉంది అండ్ ఇక్కడ కూడా ఉంది అండ్ ఇక్కడ ఇంకా కవర్ చేసుకోలేదు. సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో హైపర్ పిగ్మెంటేషన్ అండ్ ఎక్కువ పింపుల్స్ ఉన్నప్పుడు పక్కా మనం ఫుల్ కవరేజ్ చేసుకోవాలి. లేదు నాకు స్కిన్ ఫినిష్ కావాలి అంటే చాలా కష్టం అండి, అది ఫుల్ అస్సలు కవర్ అవ్వదు. స్కిన్ ఫినిష్ అనేది ఎవరికి వేస్తాము అంటే యాజ్ అ మేకప్ ఆర్టిస్ట్ నేను చెప్తున్నా, స్కిన్ ఫినిష్ వచ్చేసి మనం ఓన్లీ లైక్ తక్కువ కలర్ అన్ఈవెన్నెస్ ఉన్న వాళ్ళకి, ఈ స్కిన్ అనేది ఈవెన్ టోన్ ఉన్న వాళ్ళకి మనం స్కిన్ ఫినిష్ అనేది ఇవ్వగలుగుతాం. లేదు ఇలాగ నాలాగా స్టబన్ యాక్నే ఉన్నాయి, ఇంతగానో యాక్నే మార్క్స్ ఉన్నాయి, అన్ఈవెన్నెస్ ఉంది అంటే స్కిన్ ఫినిష్ చేయడం చాలా కష్టం. ఫేస్ అయితే ప్రెసెంట్ ఈవెన్ అయింది, ఇందాకతో పోలిస్తే ఇప్పుడు మీరు చూడొచ్చు నా ఫేస్ ఎలా ఉంది అన్నది. అండ్ ఇప్పుడు కన్సీలరింగ్ అయిపోయింది, ఫేస్ అంతా ఈవెన్ చేసుకున్నాను. ఫౌండేషన్ ఏంటంటే ఒక లేయర్ ఇంకా కొంచెం కవరేజ్ కావడానికి ఒక లేయర్ యూస్ చేస్తాను.
ఇంకా ఈ మార్క్ అనేది మీరు చూడొచ్చు ఇక్కడ అండ్ ఇక్కడ కొంచెం ఇంకా ఉంది. సో వాట్ ఐ డూ నౌ ఐ టేక్ అనదర్ కన్సీలర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు మై స్కిన్ టోన్ అండ్ కొంచెం ఇది అనేది కవర్ అవ్వడానికి ఈ డార్క్ సర్కిల్స్. ఈ ఐకి మీరు డిఫరెన్స్ చూడొచ్చు. మీరు ఇందాకటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ చూడొచ్చు. ఫస్ట్ నా ఫేస్ ఎంత బ్లెమిషెస్తో నిండిపోయింది, బట్ ఇప్పుడు అలా లేదు. అండ్ ఈ ఫౌండేషన్, కన్సీలర్, హైలైటింగ్ కన్సీలర్ ఇవన్నీ మనం పౌడర్ లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. పౌడర్ లాక్ చేయడం కోసం నేనేం చేస్తాను అంటే ఐ విల్ టేక్ దిస్ K-Beauty హెచ్టీ సెట్టింగ్ పౌడర్. ఇది తీసుకొని వాటర్లో స్పాంజ్తోనే ఇట్లానే కొంచెం ప్రోడక్ట్ని తీసుకొని ఇలాగ పౌడర్ లాక్ చేస్తాం. చూడొచ్చు ఈ పౌడర్ని ఇట్లా ట్యాప్ చేసుకొని ఇది ఇక్కడ మీకు షైన్ తెలుస్తుంది, బట్ ఇక్కడ మ్యాట్ ఫినిష్ ఉంది చూడొచ్చు. ద ఓన్లీ రీజన్ పౌడర్ అనేది ఇప్పుడు ఇక్కడ కూడా మ్యాట్ అయిపోతుంది చూడండి. యా
సో ఐ ఫీల్ లైక్ లోవర్ ల్యాష్లో కాజల్ పెడదాం, అప్పర్ ల్యాష్లో ఓన్లీ మస్కరా యూజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు ఐ యూజ్ మస్కరా ఎట్లా అంటే ఈ లుక్ అనేది ఇలా కింద కొంచి జస్ట్ మస్కారా డన్. అండ్ మస్కారా ఇంకా నీట్గా స్ప్రెడ్ అవ్వడానికి స్పూలీ బ్రష్. ఇప్పుడు లోవర్ ల్యాష్లో మనం ఏం చేద్దామంటే కాజల్ స్మోకీ ఫినిష్ ఇవ్వడానికి కాజల్ తీసుకుని నాకు కాజల్ అస్సలు నచ్చదు, బట్ రీసెంట్ టైమ్స్లో నేను మీరు చూడొచ్చు ఈ ఐకి ఎంత డిఫరెన్స్ ఉందో కాజల్ పెట్టగా. దీంతో ఒక నిమిషం, దీంతో అవుటర్ లైన్ చేద్దాం. ఓకే, యా ఈ ఐకి ఎంత డిఫరెన్స్ ఉందో మీరు చూడొచ్చు. ఇది కొంచెం పెద్దగా ఉంది, బట్ ఇది కొంచెం చిన్నగా ఉంది. సో ఇలాగే ఈ ఐ కూడా వేసుకున్నాం. అండ్ నేను అప్పర్ ల్యాష్ లైన్లో మస్కారా తప్ప నేను ఏం పెట్టలేదు. ఇప్పుడు సేమ్ ఇదే ఇక్కడ కూడా చేద్దాం. కాజల్ ఇప్పుడు కాజల్ లైట్గా స్ప్రెడ్ చేసుకుని కొంచెం తీసుకుని చూడొచ్చు. ఇప్పుడు నేను చంద్రముఖిలాగా అనిపిస్తున్నా. ఐ మేకప్ అయిపోయింది. ఇప్పుడు ఐబ్రోస్ వచ్చేసి నా ఆల్రెడీ కొంచెం థిక్ ఐబ్రోస్ ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ ఎక్కువ ఐబ్రోస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బొట్టు పెట్టుకున్నాక చాలా డిఫరెన్స్ ఉంది కదా. బొట్టు వచ్చేసి నేను నా లైనర్తో పెట్టుకున్నా. ఇలా పెట్టుకుంటే లైక్ ఇలా పెట్టుకున్నాం. అండ్ ఇప్పుడు కొంచెం మంచిలాగా అనిపిస్తున్నాను అనుకుంటున్నా. ఓకే, ఫేస్ బేస్ మేకప్ అయిపోయింది, ఐస్ అయిపోయింది, ఐబ్రోస్ కూడా అయిపోయినాయి. అండ్ ఇప్పుడు మిగిలింది ఏంటంటే బ్లష్, కాంటోర్, లిప్స్టిక్. ఫస్ట్ లిప్స్తోనే మొత్తం లిప్ లైనర్.
ఇలా మౌత్ స్ప్రెడ్ చేసుకొని పెట్టుకుంటే మంచిగా వస్తుంది. యా ఇప్పుడు మనం లిప్స్టిక్ పెట్టుకుందాం. లిప్స్టిక్ వచ్చేసి విల్ గో విత్ కొంచెం ఎలా వెళ్దామంటే కొంచెం డార్కర్ సైడ్ వెళ్దాం. ఇది లిప్స్టిక్. నేను ఏం చేస్తా అంటే కొంచెం ఇది మ్యాట్ ఫినిష్ ఉంటుంది. నాకు మ్యాట్ ఫినిష్ లిప్స్టిక్స్ అంటేనే ఇష్టం చెప్పాలంటే. చాలా బాగా. ఇప్పుడు బ్లష్ కాంటూర్. బ్లష్ వచ్చేసి నేను ఇది తీసుకుంటున్నాను. సో ఈ టోన్ బ్లష్ తీసుకుంటున్నాను. తీసుకొని దీని మీద డార్క్ చేసుకొని ఎక్కువ వద్దు బ్లష్, లిమిటెడ్ ఇది చాలు. ఎక్కువ బ్లష్ చేసుకోవద్దు కెమెరా కోసం అని చెప్పి. నో కాంటూర్, హూలా కాంటూర్. సేమ్ బ్రష్ 2 times ట్యాప్ చేసి మళ్ళీ ఇలా ఆల్ డన్. హైలైటర్. వావ్, నా ఫేవరెట్ స్టెప్ యాక్చువల్లీ ఇది. హైలైటర్ వచ్చేసి నేను హైలైటర్ వచ్చేసి రూట్ కాస్మెటిక్స్ది వాడతాను, చాలా ఇష్టం. ఇలా స్ప్రెడ్ చేస్తాను నేను హైలైటర్. హార్ష్ లైన్ అనేది నా ఫేస్ మీద. అండ్ ఇది హైలైటర్ బ్రష్, ఇది చీక్స్ మీదకి. చూడొచ్చు ఫినిషింగ్ ఎలా వచ్చిందో. హైలైటర్ ఫినిషింగ్ ఎలా వచ్చిందో మీరు చూడొచ్చు. అండ్ నాకు హైలైటర్ అంటే ఇష్టం, మీరు ఏమనుకోద్దు. ఇట్లా రాసుకుంటుందండి అని చెప్పి ఇక్కడ కూడా అని హైలైటర్తో ఫినిష్ చేసేసుకుని బాడీని. ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ నా బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ చూస్తే మీకే అర్థమవుతుంది నా మేకప్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వచ్చింది అని. ఓకే,
ఈ లుక్ మీకు ఎలా అనిపించింది? నా బిఫోర్ అండ్ ఆఫ్టర్ లుక్ చూసారు కదా. ఈ మేకప్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ మేకప్ ట్యూటోరియల్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఫినిష్ అనేది నాకు పెట్టండి ఇన్స్టాగ్రామ్లో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి మాన్వి మేకోవర్ ఆర్టిస్ట్రీ. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మిట్టు మాన్సా ఫ్రమ్ మాన్వి మేకోవర్ ఆర్టిస్ట్రీ. ఇలాంటి ఇంకా మేకప్ ట్యూటోరియల్స్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.